తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి 2024 బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టం రూపం దాల్చింది. ROR 2020ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడం ఈ చట్టం లక్ష్యం. బిల్లు చట్టంగా మారిన నేపథ్యంలో భూభారతి చట్టం 2024తో భూ వివాదాలకు ఎటువంటి పరిష్కారం లభించనుంది. రైతాంగానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం. మెరుగైన సమగ్రమైన రెవెన్యూ సేవలే లక్ష్యంగా రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. డిసెంబర్ 18న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. 20-21 తేదీల్లో శాసనసభ మండలిలో చర్చ అనంతరం ఇరు సభలు బిల్లుకు ఆమోదం తెలిపాయి. వెనువెంటనే ఈ చట్టానికి సంబంధించి మార్గదర్శకాలతో పాటు ఇతర ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆమోదం కొరకు నాడు గవర్నర్కు పంపిన ఈ బిల్లు ఇప్పుడు జిష్ణుదేవ్ శర్మ ఆమోదంతో చట్టంగా మారింది. Right in Land Bill 2024. Minister Garu. Honorable Speaker Sir, I beg to introduce the Telangana Bhubharati Record of Rights in Lands 2024. Right in Land Bill. చట్టం అమలులో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుందని ప్రభుత్వం. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే గత పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేవి. వాటిని 6కు కుదించింది. భూభారతి చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలం మళ్లీ రానుంది. మ్యూటేషన్కు మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి విచారణ అనంతరమే ప్రక్రియ ముందుకు సాగనుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసి పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. భూభారతి చట్టంతో ఎవ్వరూ ఎక్కడి నుంచైనా భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతి భూ కమతానికి భూ ఆధార్ ఉంటుంది. హక్కుల బదలాయింపు పూర్తయిన వెంటనే గ్రామ పహానీలో నమోదు చేస్తారు. 2014 జూన్ 2 ముందు జరిగిన సాదా బైనమాలను క్రమబద్ధీకరిస్తారు. ఈ చట్టంతో రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందనున్నాయి. గత కొన్నేళ్లుగా అపరిమితంగా ఉన్న 38E ORC లావణి పట్టా భూములకు పాస్బుక్లు జారీ అవుతాయి. గ్రామకంఠం ఆబాదీలపై హక్కులు కట్టబెట్టనున్నారు. సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. భూ వివాదాలపై తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో RDO వద్ద అప్పీల్కు వెళ్ళవచ్చు.
ఇక గవర్నమెంట్ ముఖ్యంగా ఈ భూభారతి చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చింది అనే ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే, గతంలో ఉన్నటువంటి ఏదైతే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఈ యొక్క ధరణి అనే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ ధరణిని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో అయితే అవినీతి రెట్టింపైంది. ఈ చట్టం తెచ్చాకే లంచాల రేటు పెరిగింది. విఆర్ఓ వ్యవస్థ రద్దుతో మ్యాక్సిమం బలైపోయింది మాత్రం సామాన్యులే. ఇక మధ్యవర్తులు అధికారుల చేతుల్లో మాత్రం ఈ ధరణి అయితే బందీ అయిపోయి లంచాలకు తెగ మరిగిపోయారు అధికారులు. ఇక కలెక్టరేట్లు సీసీఎల్ఏకి కూడా ఈ అవినీతి అనే ఒక మరక కూడా పాకింది. వేల నుంచి లక్షలు కోట్లకు చేరింది ఈ భూదందా. ప్రతి పనికి రేటు తిరస్కరణకు కూడా అసలు ఎందుకు తిరస్కరించారు అనేటువంటి కారణాలు కూడా చూపకుండా ఒక ఇష్టారీతిన ధరణి పేరుతోటి వారసత్వంగా వచ్చినటువంటి భూములను కావచ్చు, ఆ ధరణి తీసుకొచ్చి ఏదైతే అనుభవదారుడు కాలం ఉందో ఆ కాలాన్ని, కబ్జాదారుడు కాలాన్ని తీసేసి మొత్తానికి ఎవరైతే పేర్లు ఉంటారో గత వామపక్ష పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఏవైతే భూములు దున్నేవాడిదే భూమి అన్నట్టు ఏదైతే తీసుకొచ్చి గతంలో సాగు చేసుకుంటున్నారో ఆ భూములను వదిలి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ వచ్చి ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకునేలాగా ఈ ధరణిని అయితే తీసుకొని రావడం, మళ్ళీ వారి పేర్లలో పాస్బుక్లు తీసుకోవడం, ఆ తీసుకున్న పాస్బుక్లకు కూడా అప్పుడు రైతు బంధు కావాల్సినటువంటి రైతు బంధుతో పాటు ఏవైనా లోన్లు మిగతా ఇతరత్ర కూడా వచ్చినటువంటి ఆ అంశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ధరణి ద్వారా మ్యాక్సిమం నలిగిపోయింది మాత్రం ఒక సాధారణ పేద మధ్యతరగతి రైతులే. వీరిని ఉద్దేశించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ధరణిని రద్దు చేసి విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చి భూభారతి అనే పథకాన్ని అయితే ప్రారంభించింది. ఇక ఇందులో మాత్రం దాదాపు గతంలో ఉన్నటువంటి 33 మాడ్యూళ్లను వీళ్ళు ఏదైతే క్యాన్సిల్ చేసి ఇప్పుడు 6 మాడ్యూల్ని పెట్టారు. ఇక ఈ భూభారతిలో భాగంగానైతే ప్రతి గ్రామ స్థాయిలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఆ యొక్క భూముల వివరాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి వారి యొక్క అవగాహనను, వారి యొక్క వివరాలను సేకరించి దానిపైన సమగ్ర విచారణ చేసి నిజానికి దానికి వారసుడు ఎవరు, హక్కుదారుడు ఎవరు, ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, అది ఎవరికి ఇప్పుడు ప్రస్తుతానికి అయింది, నిజానికి ఎవరికి చెందవలసిందనేది మాత్రం పూర్తిగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఆ యొక్క గ్రామ సభ తీర్మానంలో ఈ రుజువులు అయిన తర్వాతకే దానిపైన పూర్తి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే ఈ భూభారతిలో ఆ యొక్క నిజమైన హక్కుదారుడికైతే ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ధరణి వల్ల చాలా వరకు నలిగిపోయినటువంటి ఈ పేదలు, రైతులను కాపాడేందుకు ఒక రకంగా ఇది భూభారతి అనే చట్టాన్ని అయితే తీసుకొచ్చినట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఇక ఏదైతే ఈ ధరణి ఉందో ఆ ధరణి కాలంలో మాత్రం ముఖ్యంగానైతే చాలా వరకు ధరణి పోర్టల్లో ఏసీబీ కేసులు కూడా నమోదయ్యాయి. ఏసీబీ కేసులను ఒకసారి మనం ఏమేం కేసులు ధరణి ద్వారా నమోదయ్యాయి అనేది ఒకసారి గమనిస్తే మాత్రం రెవెన్యూ రికార్డు ప్రక్షాళన తర్వాత కాజీపేట నాయబ్ తహసీల్దార్ అనిల్ కుమార్ ఒక భూమి హక్కులు ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏకంగా 6 లక్షలు ఇస్తేనే పనవుతుందని ఆయనైతే ఒక 6 లక్షల లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇక అలాగే 2019 జూలైలో కూడా రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య కూడా ఆమె రికార్డు లోపల భూమి యాజమానికి పాస్బుక్ జారీకి మొత్తం 8 లక్షలు ఇచ్చేలాగా ప్యాకేజీ మాట్లాడుకుంటూ ఆమె కూడా ఏసీబీకి అయితే దొరికారు. ఇక మొత్తానికి ఒక మధ్యవర్తి ద్వారా 30,000 తీసుకుంటూ పట్టుబడగా అనంతర సోదాల్లో ఆమెనైతే
ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఆమె ఇంట్లో రైడ్ చేస్తే దాదాపు 93 లక్షల అవినీతి సొమ్ము కూడా దొరికింది. అలాగే 2020 ఫిబ్రవరిలో నాగర్ కర్నూలు కలెక్టరేట్ నాయబ్ తహసీల్దార్ జయలక్ష్మి కూడా 13 లక్షలు డిమాండ్ చేసి 10 లక్షలు బేరం కుదుర్చుకొని మొదట వాయిదా కింద ₹1,00,000 తీసుకుంటూ ఏసీబీకి నమోదైంది, పట్టుబడింది. అలాగే 2020 జూన్లో షేక్పేట తహసీల్దార్ సుజాత, అలాగే 2020 ఆగస్టులో కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా ఆయనైతే అవినీతి అంత పెద్ద లంచం తీసుకోవడం, అంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ దొరకడం, అదే దాదాపు 2 కోట్లు డిమాండ్ చేసి కీసరలో 28 ఎకరాల భూమికి అతను దాదాపు 1.1 కోట్ల నగదు, లిక్విడ్ నగదు తీసుకుంటూ పట్టుబడ్డది. ఒక రికార్డుగా కూడా చెప్పుకున్నారు. ఇక 2021 ఏప్రిల్లో నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ తహసీల్దార్ సైదులు కూడా ఒక ఎన్ఓసి జారీ కోసం లంచం తీసుకుంటూ ఆయన పట్టుబడ్డారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ సునీత 2021లో ఈమె జూలైలో కూడా లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఇలా చూసుకుంటూ పోతే మ్యాక్సిమం ఈ ధరణి పోర్టల్లోనే ఎవరైతే తహసీల్దార్లు ఉన్నారో వాళ్ళైతే ముఖ్యంగా లంచాలు తీసుకుంటూ కేవలం ధరణిలో పేర్లు రికార్డులు మార్చేందుకు లంచాలు తీసుకుంటూ చాలా వరకు అయితే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇక ఏదైతే ఈ తెలంగాణ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వీఆర్ఓ వ్యవస్థ పైన ఒక నిందను మోపుతూ వీఆర్ఓల ద్వారా భూమి అన్యాక్రాంతమవుతుంది, వారు ఇష్టారీతిన లంచాలు తీసుకుంటూ ఎవరికి వారికి నచ్చిన వారి పేరు మీద రికార్డులు మారుస్తున్నారు, పహానీలు మారుస్తున్నారు అంటూ ఏదైతే నిందబోసి దాని ప్రక్షాళన కింద ఈ ధరణిని తీసుకొచ్చిందో, ఈ ధరణి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ వీఆర్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఏదైతే ఈ ధరణిని తీసుకొచ్చారో, ఈ ధరణి వచ్చిన తర్వాత మాత్రం ఇటు తహసీల్దార్లు కూడా చాలా వరకు తమ ఇష్టారీతిన తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీఓ అలాగే కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా ఈ యొక్క రికార్డులను, ఆన్లైన్ రికార్డులను మార్పు చేయడానికి, ఆన్లైన్లో పహానీలు మార్పు చేయడానికి వేలు లక్షలు కోట్ల రూపాయల్లో లంచాలు తీసుకునే సిచ్యువేషన్కి వచ్చి అప్పట్లో ఒక 10-15% వీఆర్ఓలు లంచం తీసుకున్నట్టయితే ఇప్పుడు అది కాస్త 90% పెరిగిందంటే ధరణి వచ్చిన తర్వాత ఏ మేరకు అవినీతి జరిగింది, ఏ మేరకు రికార్డులు మార్పు చేశారు, ఏ మేరకు భూ రికార్డులు భూములు అన్యాక్రాంతం అయ్యాయనేది మాత్రం గమనించవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఇదంతటినీ గమనించినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గతంలో కూడా ధరణి పోర్టల్ పైన ఎన్నో పోరాటాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతకైతే ఈ ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని గతంలోనే ప్రకటించారు. వచ్చిన తర్వాత ఈ ధరణికి బదులుగా కొత్త నూతన భూభారతి 2024 చట్టాన్ని తీసుకొచ్చి ఆయనైతే ఏవైతే ఈ రికార్డుల ప్రక్షాళన చేసే విధంగా మాత్రం చర్యలు తీసుకునే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇక దానికి మొన్న శాసనసభలో అలాగే శాసన మండలిలో కూడా ఆమోదం చెందిన తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాత్రం దీనికైతే భూభారతి చట్టం 2024 ఆమోదం తెలుపుతూనైతే పర్మిషన్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆ సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్కు కూడా అయితే ఆయన ఆ యొక్క పత్రాన్ని అయితే అందజేశారు. ఇక ఏదేమైనా ఈ భూభారతిలో మాత్రం గతంలో ధరణిలో జరిగినటువంటి ఎటువంటి అవకతవకలు జరగకుండా సామాన్య ప్రజలకు ఈ కోట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, వారి యొక్క పనుల కోసం, వారి యొక్క పహానీల కోసం, వారి యొక్క వారసత్వ ఏదైతే హక్కుదారుడిగా వచ్చేటువంటి వారి యొక్క తల్లిదండ్రుల మరణాంతరం వచ్చేటువంటి భూముల మార్పు కోసం ఇలా కార్యాలయాల చుట్టూ, కోట్ల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోకుండా అలాంటి పని లేకుండా మాత్రం ఈజీగా వారి గ్రామంలోనే యొక్క చేసుకునేటువంటి వెసులుబాటు మళ్ళీ కల్పించే విధంగానైతే ఆ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ యొక్క భూభారతి చట్టాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మనం ఏదైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ వీఆర్ఓ వ్యవస్థను అయితే నిర్వీర్యం చేసే గతంలో టీడీపీ అధికారంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు, ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా ఈ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ వీటిని అయితే తీసుకుంటూ వచ్చారు. ఇక ఏదైతే జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ వీఆర్ఓ వ్యవస్థలను కొనసాగిస్తూ అయితే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదేమైనా ఈ భూభారతి ఏదైతే ఇప్పుడు చట్టం 2024 చట్టం వచ్చిందో దీని వరకు దీంట్లో కూడా ఏ మేరకు సక్సెస్ అవుతారు, గతంలో జరిగినటువంటి తప్పులను దృష్టిలో పెట్టుకొని దీంట్లో జరగకుండా ఏ మేరకు వీళ్ళు ప్రక్షాళన సాధించి రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతారనేది మాత్రం మనం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇక క్షేత్రస్థాయి విచారణ అనంతరమే ప్రక్రియ ముందుకైతే సాగనుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసి పాస్ పుస్తకాలు అయితే జారీ చేస్తారు. భూభారతి చట్టంతో ఎవరు ఎక్కడి నుంచైనా తమ భూముల వివరాలను అయితే తెలుసుకోవచ్చు. ప్రతి భూ కమతానికి కూడా భూ ఆధార్ ఉంటుంది. హక్కుల బదలాయింపు పూర్తయిన వెంటనే ఈ గ్రామ పహానీలో మాత్రం వీటినైతే నమోదు చేస్తారు. ఇక 2014 జూన్ 2 ముందు జరిగిన సాదా బైనమాలను కూడా క్రమబద్ధీకరిస్తారు. ఈ చట్టంతో రైతులకు ఉచిత న్యాయ సలహాలు కూడా అందనున్నాయి. గత కొన్నేళ్లుగా అపరిమితంగా ఉన్నటువంటి 38E ORC లావణ్య పట్టా భూములకు పాస్బుక్లు జారీ అవుతాయి. గ్రామకంఠం ఆబాదీలపై కూడా హక్కులైతే కట్టబెట్టనున్నారు. సమస్యల పరిష్కారానికి కూడా జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. భూ వివాదాలపై తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో RDO వద్ద అప్పీల్కు కూడా వెళ్ళవచ్చు. బిల్లు చట్టంగా మారిన వేళ ఈ భూభారతి చట్టం 2024తో తెలంగాణ రాష్ట్రంలోని భూ వివాదాలకు పూర్తి స్థాయిలో చెక్ పడుతుందని, రాష్ట్రంలోకి ప్రతి రైతుకు ఒక భరోసాగా ఈ చట్టం నిలుస్తుందని ఆశిద్దాం. ఇక ఏదేమైనా ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చినటువంటి ఈ భూభారతి చట్టంలో సామాన్య పేద నిరుపేద రైతులకు, మధ్యతరగతి రైతులకు కూడా తాము కార్యాలయాల చుట్టూ తిరగకుండా, మళ్ళీ లంచాలు ఇచ్చేటువంటి అవసరం లేకుండా తమ గ్రామ స్థాయిలోని వారి సన్నిహితుల పర్యవేక్షణలోని నిజమైన హక్కుదారుడు ఎవరైతే ఉంటారో అతను ఈ యొక్క భూభారతిని ఉపయోగించుకొని తమ యొక్క భూమిని పొందేటువంటి వెసులుబాటు అయితే ఖచ్చితంగా కలగాలని, ఆ మేరకు ప్రభుత్వం ఆ దిశగా అన్ని రకాల చర్యలను, పకడ్బందీ చర్యలను ఏర్పాటు చేసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఇది వాటి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.